నమస్తే. ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడం జరిగింది. దాంట్లో భాగంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా ఒక రకంగా సీజేపీ పార్టీని దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. దాంట్లో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా స్టూడెంట్లు కాదు, వీళ్ళంతా కూడా దేశద్రోహులు అని చెప్పేసి ఒకరు మాట్లాడుతూ ఉంటే, మరొక పక్కన బీజేపీ పార్టీ ఎంపీ అయినటువంటి కంగనా రనౌత్ కొన్ని హాట్ కామెంట్లు చేయడం జరిగింది. వీళ్ళు జంజీ తరం కాదు, వీళ్ళు మురికి తరం అని చెప్పేసి మాట్లాడుతూనే వాళ్ళ సంబంధించినటువంటి బట్టలపైన సైతం కూడా ఎవరైతే ఈ నిరసనలో పాల్గొన్నటువంటి నిరసనకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బట్టలపైన కూడా హాట్ కామెంట్ చేయడం జరిగింది. మరొక పక్కన ఇది ఎవరైతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త అయినటువంటి మోహన్ దాస్ సైతం కూడా నేను కనుక ఉన్నట్టయితే వాళ్ళని కాల్చి పడేసేవాడిని అంటూ కొన్ని హాట్ కామెంట్లు చేయడం జరిగింది. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విద్యార్థి నాయకులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏ రకంగా చూస్తూ నువ్వు వర్ధన్ ఆమె కంగనా రనౌత్ చేసినటువంటి వ్యాఖ్యలు, వీళ్ళంతా కూడా మురికి తరం, వీళ్ళు జంజీ తరం కాదు మురికి తరం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి తీరు పట్ల నీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఈ కాక్రోచ్ సంబంధించినటువంటి ఉద్యమం ఏమవుతుందో 12 సంవత్సరాలలో అసలు కనీసం పట్టించుకోనటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ కాక్రోచ్ల ఉద్యమంతో మొత్తం వాళ్ళకు చుక్కలు కనబడ్డాయి. నరేంద్ర మోడీ 12:30కు మెసేజ్ పెట్టిండు. ఆయన చరిత్ర మీరు చూడండి, 12 సంవత్సరాలలో 12:30కు మెసేజ్ పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా? ప్రశ్నే అడ్రస్ చేయలేరు కదా నరేంద్ర మోడీ. అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ని సైతం ఇవాళ గడగడ ఆడించినటువంటి ఏదైనా ఉద్యమం ఉందంటే అది కాక్రోచ్ సంబంధించినటువంటి ఉద్యమము. అందులో ఈ భారతదేశ అది కాక్రోచ్ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి కాదు. ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా, వాళ్ళ అరాచక పాలనకు వ్యతిరేకంగా, వాళ్ళు మతము కులము పొద్దుగాలు లేస్తే ఇవన్నిటికీ ఇక తట్టుకొని ఇవాళ భారతదేశ ప్రజలు ఒక కాక్రోచ్ విద్యార్థులు కాదు, ప్రతి ఒక్కరు ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. వీళ్ళు అంటున్నారు కదా కాక్రోళ్ళని చూస్తే కక్కొస్తున్నాను. వీళ్ళకు లాగులు నడుస్తున్నాయి. ఫస్ట్ కాక్రోళ్ళ కలిస్తే కక్కచ్చు కాదు, వీళ్ళకి లాగులు ఎక్కడ మా 2029 ఒక కలగన్నారు. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు మేమే ఉంటాం కావచ్చు. ఇక మోడీ ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రంలో ఇట్లనే మతం కులం అని జయశ్రామ్ అని హాయ్ ఫ్రెండ్స్ అని ఏదో ఒకటి మిత్రో అనుకుంటా అంటే ఇక అందరు నమ్ముతారు కావచ్చు అని వీళ్ళు అనుకున్నారు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇక మోడీని మొత్తం చెయ్యక ఒక వీడియో చేసిందండి హాయ్ ఫ్రెండ్స్ అని. అది ఒక వీడియో వేసారు. ఇలా పాంప్లెట్లు యూజించుకొని మోడీకి ఇగో ఇది ఇట్లా అనాలి పదము, ఇది ఇట్లా అనాలని చెప్తున్నారు. గట్లనే ఉంటుంది మరి. 12 సంవత్సరాలు వీడియో చేయలేరు మీరు. 12 సంవత్సరాలు వీడియో చేయక చేస్తే గట్లనే ఉంటుంది ప్రజల నుంచి తీర్పు. బట్టల విషయంలో కూడా కంగనా రనౌత్ మాట్లాడుతూ ఉన్నది. వాళ్ళని ఏ విధంగా కన్నారో, ఎవరు కన్నారో, ఎవరు పెంచారో అని చెప్పేసి మాట్లాడుతుంటేనే అక్కడ ఉద్యమం టైంలో వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు ఎవరైతే నిరసనకారులు ఎవరైతే వాళ్ళ బట్టల పైన కూడా ఆమె కామెంట్ చేయడం జరిగింది. ఆమె మాట్లాడినటువంటి వ్యక్తి యాక్టర్. మరి ఆమె సినిమాలలో ఏమేమి వ్యవహరిస్తుంది? ఆమె డ్రెస్ సంబంధించినటువంటి వాక్యాలు కూడా మాకు చేయొచ్చు. ఒక గౌరవం ఉంది. గౌరవం లేకుండా బతుకుతున్నారు ఇవాళ. వాళ్ళు ఏం బతుకులు అండి అవి? అట్లా మాట్లాడవచ్చా అండి? దేశ ప్రజల్ని విద్యార్థులను పట్టుకోవచ్చు. అట్లా కాక్రోచ్ లేకపోతే కక్కొస్తుంది. కక్కొస్తా ఉంటే 12 గంటలకి మీ నరేంద్ర మోడీ గారు ఎందుకు వీడియో రిలీజ్ చేసిర్రు? లాగులు నడుస్తున్నాయి వాళ్ళు ఒక్కొక్కరికి. ఈ సంబంధించిన కాక్రోచ్లని ఇంతతో అయిపోయింది. మీడియా కూడా కొంత చల్లబడ్డది. ఉద్యమము మీరు ఏదో రాజీనామా వేసింది అయిపోయింది. మళ్ళీ పుల్లలు పెట్టి గెలిపితే ఇక మిమ్మల్ని కనీసం అడ్రస్ లేకుండా చేస్తారు ఈ ప్రజలు. ఇలా మీ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ దగ్గర పెట్టుకుంది కావచ్చు. ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టరే. యువత మెయిన్ స్ట్రీమ్ మీడియా దాన్నే నమ్మింది. మెయిన్ స్ట్రీమ్ పెట్టుకో, ఇంకో వాళ్ళ సంచిలో మలిపి నరేంద్ర మోడీ దగ్గర పెట్టుకోవాలి మెయిన్ స్ట్రీమ్ తోని. ఇలా 1% కూడా యూజ్ లేదు విద్యార్థులకి. ఒక్కొక్కళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాగా మారుతున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక జర్నలిస్ట్ గా మారుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఉద్యమం దీని మీద పెద్ద ఉద్యమం చేస్తుండు. హాయ్ ఫ్రెండ్స్ అట. ఎట్లా ఫ్రెండ్స్ అవుతారు అయ్యా? మీకు నీకు 73 సంవత్సరాలు ఉండే, మాకు 23 సంవత్సరాలు ఉండే. సింక్ అవుతున్నా కొంచెం. నువ్వు మాకు తాతవవుతావు. ఇంకా కొన్ని రోజులు అయితే ప్రభుత్వం దిగిపోతుంది మీది. ఆయన ఇంకా 20 సంవత్సరాలు బతుకుతారు కావచ్చు. ఫ్రెండ్ ఎట్లా అవుతాడు? నాకు 73 సంవత్సరాలు ఉన్నాయా? హాయ్ ఫ్రెండ్స్, మిత్రో, రేపు బ్రో ఇట్లా కూడా అంటారు కావచ్చు. అంటే ఆయన అప్డేట్ అవుతున్నాడు. కానీ ఈ మూర్ఖులు, ఈ మతము కులం అనేటువంటి మూర్ఖులు ఎవరైతే చదువుని సన్నాసులు ఉన్నారో వాళ్ళు అప్డేట్ అవుతలేరు. నరేంద్ర మోడీ గారు అప్డేట్ అవుతున్నారు. వాస్తవంగా యూత్ ఎట్లా పోతుంది, యూత్కు ఎట్లా మూవ్మెంట్ ఉందని అప్డేట్ అవుతారు. ఈ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళు అప్డేట్ అవుతలేరు. ఇక అప్డేట్ కాకనే సత్యనాశనం దగ్గర ఉండి బీజేపీ పార్టీని కథం పట్టిస్తున్నారు. ఇట్లా ఈ ముర్కాలు కావచ్చు, లేకపోతే సగం బట్టలు కావచ్చు. వీళ్ళు బీజేపీ కథం పట్టిస్తానికే ఉన్నారు. చదువులంతా సన్నోసులంతా మోపై బీజేపీ పాపం వాళ్ళు వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ సమ్మేళనాలను పెట్టుకొని బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని వాళ్ళు కష్టపడతా ఉంటే వీళ్ళు అచ్చిరాని వాక్యాలు చేసి వీళ్ళు బీజేపీని 100 అడుగుల దూరము భారతదేశంలో
ఒక 1000 కిలోమీటర్ల దూరం తడిమొట్టే ప్లాన్ లో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు అన్నటువంటి వ్యక్తి కావచ్చు. చాలా మందికి ఏదైతే నిరసనలో పాల్గొన్నటువంటి విద్యార్థులు కావచ్చు, నిరసనకారులు కావచ్చు, సీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళని కూడా టార్గెట్ చేస్తూ బీజేపీ పార్టీ వాళ్ళని ఇంకా హింసిస్తా ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అన్నట్టు కూడా ఒక స్టేట్మెంట్ కనబడతా ఉన్నది. ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు? అంత అయిపోయిన తర్వాత కూడా వాళ్ళపైన ఇంత కక్ష ఎందుకు బీజేపీ పార్టీకి అనుకోవచ్చు? పాపం 12 సంవత్సరాలు వాళ్ళు చెప్పినట్టు చెల్లింది భారతదేశంలో. రైతులు అన్నారు, అక్కడ కంప్లీట్గా ఉద్యమం సక్సెస్ కాలేదు, అక్కడ కూడా ఏదో సెంటిమెంట్ కొట్టి గెలిచిండు. నల్ల చట్టాలు అన్నాడు, ఇంకేమేమో అంటే మోడీ గారు ఎట్లా అంటే అట్లా చెల్లినాయి. కానీ విద్యార్థులను గోకిండు అనవసరంగా. ఇక్కడ కూడా ఏదో నైట్ ఫ్రెండ్స్ బ్రో ఏమో అంటే అంతా అంటే సైలెంట్ అవుతారు అని అనుకున్నారు. కానీ కాదు, ఈ 12 సంవత్సరాలలో మీరు చేసినటువంటి ఇలా ప్రతి అంశానికి తట్టుకోలేక కాక్రోజ్ ఒక వేదికను ఎంచుకొని భారతదేశ ప్రజలందరూ తిరగబడ్డరు, ఖచ్చితంగా తిరగబడ్డరు. ఇవాళ టార్గెట్ చేస్తున్నారు కదా, ఆల్రెడీ రాజీనామా చేసిండు, అయినా కానీ టార్గెట్ చేస్తూ ఉన్నారు. 2029లో ఎవరైతే మీరు ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారో ఈ టార్గెట్కు గురైనటువంటి వ్యక్తులందరూ 2029లో మిమ్మల్ని టార్గెట్ చేస్తారు, ఖచ్చితంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు. కనీసం ఇక మీరు నియోజకవర్గాలలో తిరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఎందరు నన్ను టార్గెట్ చేస్తారని ఇవాళ 20 లక్షల మంది 20 నుంచి 30 లక్షల మంది స్పందిస్తున్నారు ఈ అంశం మీద. 20 నుంచి 20 లక్షల మంది నుంచి 30 లక్షల మంది దాకా టార్గెట్ చేస్తారా? చేయమనండి, మరి ఎంతమంది చేస్తారు? అదే ప్రజలు రేపు ఎలక్షన్లో టార్గెట్ అయితే మీ పరిస్థితి ఏంది? ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోహన్ దాస్ సైతం కూడా అక్కడ ఉన్నటువంటి నిరసనకారులని అదుపు చేయలేకపోయిన పోలీసులు. ఒకవేళ కనుక నేనే అదే ప్లేస్లో ఉన్నట్టయితే ఉంటే ఒక్కొక్కరిని కాల్చి పడేసేటువంటి వాడిని అంటూ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మాట. ఇక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా అన్నాడు. అంటే అదే దేశంలో ఉండిపోరాయా మీరు సన్నాసులారా? మీకు సిగ్గుందా కొంచెమైనా? ఎట్లా కాల్చి పారేస్తా అంటారు? మీరు ఇలా విద్యార్థులకు సంబంధించిన కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించిన వాటి కావచ్చు, ఈ 10 నుంచి 20 లక్షల మంది దీని మీద ఒక పెద్ద ఉద్యమం చేస్తే కాల్చి పారేస్తోని అదే దేశంలో బతుకొని నీకు భారతదేశంలో ఏం పని? నీకేం పని? వీళ్ళు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని పట్టుకొని మిమ్మల్ని వీళ్ళని వాళ్ళు అదేదో గన్ల బట్టి కాలుస్తానే ఒక వ్యాఖ్యలు చేసారు కదా, గన్ల బట్టి కాల్చి పారేసాను. ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని 2029లో పొట్టు మొత్తం AK-47 అయితే ఓటు అనే ఆయుధంతో వాళ్ళని కూడా బీజేపీని పార్టీని కూడా మేము కాల్చి పారేస్తాం.